హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మురళీ క్రియేషన్. ఆదివారం రోజు అమావాస్య పడింది కదండి. కార్తీక మాసంలో ఇంకా చివరి రోజు ఆదివారము అమావాస్య పడింది. ఈ అమావాస్య రోజు మేము అనుకోకుండా దామోదర ఆయిల్ మిల్లు వెనుక ఉన్న శ్రీ శ్రీ గోడ ఆంజనేయ స్వామి దేవస్థానంను దర్శనం చేసుకోవడం జరిగిందండి. ఈ దేవస్థానం వచ్చేసి మనకు దామోదర ఆయిల్ మిల్ నుంచి దాదాపుగా ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అని అంటున్నారు అక్కడ వాళ్ళు. ఏమంటే ఇది మట్టి రోడ్లో పోవాలా ఆయిల్ మిల్ నుంచి, అంటే ఇది కల్లూరులో ఉంటుందండి. కల్లూరులో దామోదర ఆయిల్ మిల్ ఉంది కదండి, అక్కడ నుంచి బ్యాక్ సైడ్ వెనక పోవాలా. అక్కడ మనకు దాదాపు మట్టి రోడ్లో ఒక 5 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అక్కడ ఈ శ్రీ 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 గోడ ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంటుందండి. అమావాస్య రోజు ఇక్కడ భారీగా జనాలు వస్తారు. అంటే దర్శనం కూడా చాలా బాగా చేసుకున్నాము ఆ రోజు. మేము భారీగా జనాలు దాదాపుగా ఆ రోజు వచ్చేసి 3000 నుంచి 4000 దాకా జనాలు వచ్చారని చెప్తున్నారండి. ఏమంటే చాలా బాగా జరుగుతుందంట అండి ఇక్కడైతే. అమావాస్య రోజు ప్రతి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మధ్యాహ్నం అయితే ఇక్కడ. మేము అనుకోకుండా కార్తీక మాసంలో ఈ చివరి రోజుపై ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. మా మామ వాళ్ళు అయితే పిలుచుకుపోయారు మమ్మల్ని అయితే ఇక్కడికి. నేను ఫస్ట్ టైం చూశానండి ఈ టెంపుల్ అయితే. చాలా ప్రశాంతమైన వాతావరణంలో, అంటే మనకు ఊరికి కొద్దిగా దూరంలో చాలా బాగుందండి. చాలా అంటే మామూలు రోజులు అయితే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు అమావాస్య రోజు కాబట్టి ఇక్కడ జనాలు చాలా ఎక్కువగా వస్తారు. మేము ఏమంటే కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ లేట్ పోయేసరికి సగం మంది జనాలు వెళ్ళిపోయారు ఆ రోజు అయితే. ఇక్కడ అమావాస్య రోజు పూజలు కూడా చాలా బాగా జరుగుతాయి ఆంజనేయ స్వామికి ఇక్కడ. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూడండి ఈ ప్రదేశం ఎలా ఉందో, చాలా బాగుందండి ఇక్కడ ప్రదేశం అయితే. ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారండి వచ్చిన జనాలకందరికీ. చాలా బాగుంటుందండి వాతావరణం అయితే, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో క్లైమేట్ అయితే. అంటే చూడ్డానికి చాలా బాగుంటుంది ఇక్కడికి వెళ్ళి అయితే మనకు. చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా. ఊరికి బయట మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి దగ్గర అయితే. చాలా బాగుంటుందండి. క్లైమేట్ కూడా మాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ. చూడండి ఆంజనేయ స్వామి వారు ఎలా ఉన్నారు. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. ఇది బయట అంటే టెంపుల్ ఎంట్రన్స్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి గణపతి ఉంటాడండి. ఫస్ట్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.